Friends, we are very happy to inform you that e-modules are prepared for B.Ed program at Telangana by the School of Education, Osmania University under Pandit Madan Mohan Malaviya National Mission on Teachers and Teaching Scheme MHRD New Delhi. It's indeed our pleasure to share with the teacher educators and the prospective teachers and get maximum benefit out of it. It's a first of its attempt by us. We continue to add many more such lessons to share with you all. శుభోదయం పిల్లలు, నా పేరు ఆర్ రామకృష్ణ. ఎంఎన్ఆర్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్ కుకట్పల్లిలో తెలుగు భాష ఉపన్యాసకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము అతి ముఖ్యమైనది సమాజంలో మనము అవలంబిస్తున్నటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి అంశము ప్రసార మాధ్యమాలలో తెలుగు భాష, యునెస్కో అధ్యయనము, భాషా పరిరక్షణ గురించి మనం చర్చించుకుందాం. దాంట్లో ముఖ్యంగా క్రీస్తుపూర్వము 4వ శతాబ్దము అప్పటికి ప్రత్యేక భాషగా ఏర్పడినటువంటి తెలుగు భాష కాలక్రమేణా అనేక మార్పులకు చెంది ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆధునిక భాషగా రూపొందింది. వివిధ సంస్కృతులను తనలో కలుపుకొని సార్థకత, సమన్వయ శక్తిగా కలదిగా పెంపొంది పాఠశాలేతర వ్యవహారాల్లో ఉపయోగించేటువంటి తెలుగు భాష వివిధ శైలిలు, వైవిధ్యాలుగా పేర్కొనబడింది. అంతరించిపోతున్నటువంటి ప్రపంచ భాషలపై యునెస్కో అధ్యయనం సాగిస్తుంది. ఆ అధ్యయనం గురించి కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. మరియు ప్రసార మాధ్యమాలైనటువంటి వార్తాపత్రికలు, రేడియో, దూరదర్శన్ వంటి ఇతర భాషా సాధారణ ప్రజానికానికి ఉద్దేశింపబడి అందరికీ అర్థమయ్యే వ్యావహారిక భాషగా ఉపయోగించాలి. మనం ఈ పాఠ్యాంశం ద్వారా ఎన్నుకున్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు: ఒకటి, అంతరించిపోతున్నటువంటి ప్రపంచ భాషలపై యునెస్కో చేస్తున్నటువంటి అధ్యయనాల గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మరియు తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాష నిరాదరణకు గల కారణాలను, ఆ కారణాలకు సంబంధించినటువంటి అంశాలను, వాటిని పరిరక్షించాల్సినటువంటి అంశాలను, నివారణా చర్యలను తెలుసుకుందాం. ఈ ప్రసార మాధ్యమాలలో తెలుగు భాష పరిస్థితిని, అది ఏ విధంగా రూపాలు చెందుతుంది అనేది కూడా విపులంగా తెలుసుకుందాం. మరియు తెలుగు భాషకు పరిరక్షణకు కావలసినటువంటి చర్యలు ఏమిటివి, ప్రభుత్వాలు కానీ మన తెలుగు భాష ద్వారా జరుగుతున్నటువంటి తెలుగు భాషోపాధ్యాయులుగా కానీ మనం ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలి అనేటువంటిది ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా యునెస్కోకు చెందినటువంటి సాంస్కృతిక విభాగము ప్రపంచంలోని అల్పసంఖ్యాక అంశాలు, భాషా పరిరక్షణకి సభ్య దేశాలను జాగృతం చేసి వాటిని కలగజేసుకొని వాటిని ప్రతిస్పందించేటువంటి ఉద్దేశంతో ఈ ప్రపంచ భాషల స్థితిగతులను, వాటి మనుగడ గురించి ఒక అధ్యయనాన్ని సృష్టించింది. ఆ అధ్యయనాన్ని 1914లో మొదలుపెట్టింది మన యునెస్కో. అందులో జాగ్రత్తగా అంతరించిపోయేటువంటి అంశాలు ఉండేటువంటి భాషను గుర్తించి వాటిని ఒక అట్లాస్ రూపంలో ప్రచురింపజేయింది. వాటిని ఒక సంపుటాలుగా కూడా పబ్లిష్ చేస్తుంది. దీనిలో ఆ భాష యొక్క ప్రస్తుత అంశాలు ఏంటివి, భాష ఏ విధంగా ఉంటుంది, ఆ సమాజంలో ఉండేటువంటి భాష రూపం ఏంటి అనేటువంటిది ఆ అట్లాస్లో రూపొందించబడింది. ఆ అట్లాస్ యొక్క ఉద్దేశాలు ఏంటివి, ప్రపంచంలో భాషలన్నిటిని గుర్తించి సభ్య దేశాలను జాగృతం చేస్తూ భాష విభిన్న స్థాయిని, ధోరణులను తెలిపేటువంటి సూచికలను అది తయారు చేస్తుంది. ఈ అల్పసంఖ్యాక భాషల మనుగడ స్థాయి, ఆపద తీవ్రతను గుర్తించడం, సమాజంలో భాషా విభిన్నతలను పర్యవేక్షించడకు, భాషల మనుగడ స్థాయిని నిర్ణయించుటకు అవసరమైనటువంటి సాధనాలను, సలహాలను, సాంకేతిక నైపుణ్యాలను, శిక్షణను ఈ యునెస్కో అందించగలుగుతుంది. అంతేగాక సభ్య దేశాలలో మాతృభాష, అధికారిక బహుభాషా విద్యను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ సాంస్కృతిక భిన్నత్వాన్ని, సాంస్కృతిక సామర్థ్యాన్ని ప్రోత్సహించుటకు అవసరమైనటువంటి చర్యలను కూడా తీసుకుంటుంది యునెస్కో. ముఖ్యంగా బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో
తమ మాతృభాష అయినటువంటి బంగ్లా భాషకు అధికారిక భాషా స్థాయిని కల్పించి చేసినటువంటి ఉద్యమంలో, ఈ ఉద్యమంలో చనిపోయిన విద్యార్థుల జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ భాషా దినోత్సవంగా కూడా గుర్తింపజేసింది. ఒక భాష మాట్లాడే సమాజంలోని అందరూ ఆ భాషను అభ్యసించడం మానేస్తే ఆ భాష ఆపదలో ఉన్నట్లుగా మనం భావించాలి. ఈ ఆపద తీవ్రతను నిర్ణయించుటకు కొన్ని అంశాలు ఉన్నవి. అవి ముఖ్యంగా ఒక భాష మాట్లాడేటువంటి వారి యొక్క సంఖ్య ఎంతవరకు ఉంటుంది, మొత్తం జనాభాలో ఆ భాష మాట్లాడే వారి శాతం ఎంత, ఒక తరం నుంచి ఇంకొక తరానికి భాషను ఏ విధంగా అందజేయగలుగుతాం, భాష మరియు సాహిత్యాల అభ్యసనానికి గల అవకాశాలు ఏమి ఉంటాయి, భాష పట్ల సమాజంలోని సభ్యుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది, భాష ద్వారా ప్రభుత్వ వ్యవస్థ యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది. ఈ అంశాల ఆధారంగా అట్లాస్లో ఒక భాష యొక్క ప్రమాద తీవ్రతను కింద విధంగా మనం పేర్కొంటాము. ముఖ్యంగా ఒక భాష సురక్షితమని ఎందుకు చెప్పగలుగుతాం, ఒక కుటుంబంలో కానీ సమాజంలో కానీ అన్ని తరాలలో తమ భాషని మాట్లాడితే ఒక తరం నుంచి ఇంకొక తరానికి అడ్డంకులు లేకుండా వ్యాప్తి చెందితే ఆ భాషను సురక్షితంగా ఉండేటువంటి భాషగా మనం స్వీకరిస్తాం. ఎటువంటి భాషకు ఈ అట్లాస్లో స్థానం లేదు. ఏ విధంగా అంటే మన కుటుంబంలో కానీ మన సమవయస్కులలో కానీ అదే భాషని మనం నిరంతరము వ్యవహారంలో ఉపయోగించినట్లయితే ఆ భాష మనుగడలో ఉండగలుగుతుంది. అలా లేని సందర్భంలో ఆ భాష తీవ్రతకు కారణం అవుతుంది. రెండవది, స్థిరంగా ఉన్నప్పటికీ ప్రమాదానికి అవకాశం ఉండేటువంటివి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, ఒక సమాజంలో వ్యక్తులు అధిక సంఖ్యలో తమ మాతృభాషలోనే మాట్లాడగలుగుతారు. కానీ పరిమిత సందర్భాలలో ఆ ప్రాంతంలో ఎక్కువ భాషలో ఉండేటువంటి భాషలో మాట్లాడతారు. అటువంటి భాష కూడా ఈ కోవకు చెందుతుంది. ఏ విధంగా, ఒక సమాజంలో వ్యక్తులు అత్యధిక సందర్భాలలో తమ మాతృభాషలోనే మాట్లాడతారు. కానీ పరిమిత సందర్భాలలో ఆ ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉన్న భాషలో మాట్లాడతారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మన మాతృభాష కానటువంటి వేరే భౌగోళిక ప్రాంతానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మన మాతృభాషను తక్కువగా మాట్లాడగలుగుతాం. అక్కడ పరిమిత సంఖ్యలోనే ఉంటున్నారు కాబట్టి ఆ పరిమిత భాషలో ఉండేటువంటి మన మాతృభాష తీవ్రతకు లోనైపోయి అక్కడ ఉండేటువంటి సభ్య సమాజంలో ఉండేటువంటి భాష మనుగడలో సాధింపగలుగుతుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో ఆ మాతృభాష అనేటువంటిది తీవ్రతకు లోనవుతుంది. ఇంకొకటి, హాని పొంచి ఉండేటువంటి భాషలు. అత్యధిక శాతం పిల్లలు లేదా కుటుంబాలు తమ భాషను మాట్లాడతారు, కానీ ఇంటి బయట వేరే భాషను మాట్లాడతారు. ఉదాహరణకు చెప్పాలంటే మన మాతృభాష అయినటువంటి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు సంఘటితంగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు మన ప్రాంతంలో నివసించడానికి ఉంటున్నారు. ఉదాహరణ కన్నడ, మలయాళము, తమిళము ఇలాంటి ప్రాంత వ్యక్తులు మన రాష్ట్రంలో నివాసంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలలో వాళ్ళు మాతృభాషనే మాట్లాడగలుగుతారు. అదే బయటికి పాఠశాల స్థాయి కానీ సమాజంలోకి వచ్చినట్లయితే అటువంటి ప్రాంతీయ భాషను మాట్లాడటం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క మాతృభాష అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా కొన్ని భాషలకు కొంచెం ప్రమాదం పొంచి ఉన్నది. ఇంకొకటి, ప్రమాదము తప్పనివి. పిల్లలు తమ భాషను మాతృభాషగా అభ్యసించకపోవటం. ఇంకొకటి, ఇంట్లో మాట్లాడకపోవటం. తల్లిదండ్రుల తరం వారే ఆ భాషను మాట్లాడే చివరి వారు కావటం. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఆంగ్ల భాష యొక్క వ్యామోహం అనేది పెరిగిపోతుంది. ఈ ఆంగ్ల భాష యొక్క వ్యామోహం పెరగటం ద్వారా ఆంగ్ల మాధ్యమంలో ఉండేటువంటి పాఠశాలలు రూపాంతరం చెందుతున్నాయి. దాని ద్వారా ఇంట్లో కానీ సమాజంలో కానీ బయట కానీ విద్యార్థులు ఆంగ్ల భాషలోనే ఉంటున్నారు, ఆంగ్ల భాషలోనే సంభాషిస్తున్నారు. దాని ద్వారా మన యొక్క మాతృభాష అయినటువంటి
తెలుగు భాషని అభ్యసించలేకపోతున్నారు, వ్యవహరించలేకపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఆ మాతృభాషలు అనేటువంటివి కూడా ప్రమాదము తప్పకుండా జరుగుతుంది. తీవ్రంగా ప్రమాదానికి గురికానున్నటువంటి భాషలు. కుటుంబంలో ముందు తరం వారే తమ భాషని మాట్లాడగలుగుతారు. తల్లిదండ్రులు ఆ భాషను అర్థం చేసుకోగలుగుతారు, కానీ తమ పిల్లలకు ఆ భాషను నేర్పించలేకపోతారు. మన సమాజంలో ఇప్పుడు దీన్ని మనం గురికా ఉన్నాం అని గుర్తించాలి. ఎందుకు అనంటే ఆంగ్ల భాష, ఆంగ్ల విద్యా విధానం వ్యామోహం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఆంగ్ల విద్యా విధానంలో విద్యను చెప్తున్నారు. కాబట్టి ఆ పాఠశాలలో ఉండేటువంటి విద్య, తల్లిదండ్రులు మాట్లాడేటువంటి విద్య ఆంగ్లముగా ఉంటుంది. దాని ద్వారా విద్యార్థులు పాఠశాలలో కానీ సమాజంలో కానీ ఆ భాషను మాట్లాడలేకపోతున్నారు. దాని ద్వారా కూడా ఈ భాష తీవ్రంగా ఆపదలకు ఉన్నటువంటి విషయంగా మనం గుర్తించగలుగుతాం. ముఖ్యంగా మరొకటి అంతిమ దశలో ఉండేటువంటి భాషలు. తాత అమ్మమ్మ తరం వారే మాతృభాషలో మాట్లాడే చివరి వారైనప్పుడు కుటుంబంలో దైనందిక వ్యవహారాలలో ఆ భాషను వాడకపోవటం, మాట్లాడగలిగే వారికి శ్రోతలు లేకపోవటం. మన యొక్క తాత అమ్మమ్మ తరం వాళ్ళు దగ్గర మన చిన్నపిల్లలు కానీ మన తరం వాళ్ళు కానీ పడుకునేటప్పుడు కానీ వాళ్ళలో సెలవు దినాలలో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కథలు, పురాణాలు, ఇతిహాసాలు వాళ్ళ ద్వారా మనం వినగలిగాం. ఈనాడు అలాంటి మనకు మొత్తం కూడా సాంకేతిక విద్యా విధానము, సాంకేతిక సమాజం కావటం ద్వారా అమ్మమ్మ తాత లాంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం కోల్పోతున్నాం. దాని ద్వారా భాష కూడా మనకు అందుబాటులో లేకుండా పోతుంది. దాని ద్వారా కూడా మాతృభాష అంతిమ దశలో ఉన్నదిగా మనం పేర్కొనవచ్చు. మరియు అంతరించిపోయినవి. సమాజంలో ఒక్కరు కూడా ఆ భాష మాట్లాడకపోవటం ద్వారా ఆ భాష అంతరించిపోయిందిగా మనం గుర్తించాలి. గత 60 సంవత్సరాల కాలంలో ఇలా పూర్తిగా వాడుకలో లేని భాషలు ఈ విభాగంలో చేర్చబడినది. 1996లో మరియు 2001లో వెలువడినటువంటి మొదటి 2 అట్లాసు పుస్తక రూపాలలో వచ్చినాయి. 2008లో ప్రచురించినటువంటి 3వ అట్లాసు పుస్తక రూపంలో మరియు డిజిటల్ రూపంలో కూడా విడుదల చేశారు. డిజిటల్ అట్లాసు ఇంటర్నెట్ అందుబాటులోకి కూడా వచ్చింది. పాఠకుల అభిప్రాయం తెలుపుటకు కూడా 2008 3వ అట్లాసులో అవకాశాన్ని కల్పించారు అట్లా యునెస్కో వారు. మొదటి సంపుటిలో ప్రపంచంలోని 600 భాషలను, రెండవ సంపుటిలో 800 భాషలను ఆపదలో ఉన్న భాషలుగా యునెస్కో గుర్తించింది. మరియు 2008 నాటి అట్లాసులో దాదాపుగా 6000 ప్రపంచ భాషలలో సుమారుగా 2500 భాషలు ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించారు. 1950 నుండి 2008 వరకు ఈ 60 సంవత్సర కాలంలో సుమారుగా 230 భాషలు పూర్తిగా అంతరించిపోయినట్టుగా అట్లాస్ వాళ్ళు తెలిపారు. ఇలా సుమారుగా 197 భాషలలో దాదాపుగా 5 భాషలు పూర్తిగా అంతరించిపోయినటువంటి విషయంగా మనం గుర్తించగలుగుతాం. ఎందుకు ఈ భాషలు అంతరించిపోతున్నాయి అనేటువంటి కారణాలను మనం గుర్తించాలి. ఒకటి, సభ్య సమాజంలో ఆ భాష మనుగడలో లేకపోవటం ద్వారా భాష అనేటువంటిది అంతరించిపోతున్నది. మరొకటి, భౌగోళిక ప్రాంతాలు పెరగటం, భౌగోళికంగా నివాసాలను ఏర్పరచుకోవటం, ప్రపంచీకరణ ద్వారా ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతానికి వలసపోవటము, మాట్లాడేటువంటి భాషలు ఆ మనుగడలో లేకపోవటము, ఇవన్నీ కూడా ప్రపంచంలో భాషలు అంతరించిపోవటానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని మనకు ఉండేటువంటి ప్రపంచ భాషలలో మనుగడలో ఉండేటువంటి భాషలు చాలా వరకు లిపి లేనటువంటి భాషలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ లిపి లేనటువంటి భాషలను వ్యవహారంలో ఉన్నంత వరకు మాత్రమే ఆ భాషలు మనుగడలో ఉండగలుగుతాయి. లిపి లేనటువంటి భాషా వ్యక్తులు ఎప్పుడైతే వలసదారులుగా మారి వేరే ప్రాంతానికి వలసపోయినప్పుడు ఆ భాష మనుగడల అనేటువంటిది ఉండదు. దాని ద్వారా లిపితో పాటుగా ఆ భాష కూడా అంతరించిపోయేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉండేటువంటి గిరిజన జాతులటువంటి భాషలు నేటికి దాదాపుగా చాలా వరకు భాషలు అంతరించిపోయినట్టుగా మనం గుర్తించగలుగుతాం. మన సభ్య సమాజంలో కూడా చూస్తున్నాము.
మన యొక్క తోటివారి భాషలలో కూడా మనకు కొన్ని అర్థం కానటువంటి భాషలు చాలా వరకు ఉన్నాయి. ఈ భాషలు అట్లా అంతరించిపోతున్నాయి. దీంతో పాటుగా ప్రసార మాధ్యమాలలో తెలుగు భాషను కూడా మనం గుర్తించగలగాలి. ప్రసార మాధ్యమాలలో ఉండేటువంటి భాష మొదటగా ప్రభుత్వ ఛానల్ అయినటువంటి సప్తగిరి, దూరదర్శన్ వీటిలో మొదటగా ప్రామాణిక భాషలో మన భాష ద్వారా విషయాలను కానీ, నాటికలను కానీ, వార్తా కార్యక్రమాలను కానీ, వినోద కార్యక్రమాలను కానీ ప్రసారం చేశారు. దాని ద్వారా సాంకేతిక విప్లవం జరిగిన తర్వాత, ప్రపంచీకరణ తర్వాత ప్రైవేటు ఛానల్స్ అనేటువంటిది, రేడియో ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ రావటం ద్వారా భాష అనేటువంటిది వివిధ రూపాంతరాలను చెందింది. దీని ద్వారా భాషలో ప్రామాణిక భాష అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వ్యవహార భాషలలో కూడా అసభ్య పదాలను కూడా వార్తాపత్రికలలో కానీ, టీవీ ఛానల్లో కానీ ప్రసారం చేయడం జరుగుతుంది. దీని ద్వారా కూడా ప్రసార మాధ్యమాలలో తెలుగు భాష దాని యొక్క స్థితిగతులను రూపాంతరం చెందింది. ఇప్పుడు ఉండేటువంటి నేటి సమాజంలో మనకు ఉండేటువంటి ప్రసార మాధ్యమాలలో ఎక్కువగా కూడా సందర్భ అసందర్భ పదాలను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో కూడా ఎక్కువగా ఆంగ్ల భాషా పదాలను మాత్రమే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి ప్రసార మాధ్యమాలలో వాఖ్యాతలు కూడా అసభ్య తెలుగు పదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అదే మనకు ఆనందాన్ని, వినోదాన్ని కలిగించేటువంటిగా మనం చూస్తూ వాటిని మాత్రమే మనం ప్రోత్సహిస్తున్నాము. దీని ద్వారా కూడా మనకు ప్రసార మాధ్యమాలు అనేటువంటిది ఉంటున్నది. మరి ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాలలో భాషా పరిరక్షణ ద్వారా మనం చేయాల్సినటువంటి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. ఈ భాషా పరిరక్షణకు మనకు ఎలాంటి కార్యక్రమాలను చేయాలి ముఖ్యంగా తెలుసుకుందాం. ఒకటి, నిమ్న జాతులు కానీ గిరిజన జాతుల యొక్క భాషను మనం పరిరక్షించాలి. ప్రభుత్వాలు కానీ ప్రభుత్వేతర అంశాలు కానీ ఈ నిమ్న జాతి యొక్క గిరిజన జాతుల యొక్క భాషా పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలి. ఈ నిమ్న జాతుల యొక్క భాషా పరిరక్షణలో వాళ్లకు అవకాశాలను కల్పించాలి. ఈ ఆంగ్ల వ్యామోహము గురించి ప్రాంతాలకు అనుగుణంగా, రాష్ట్రాలకు అనుగుణంగా విద్యార్థులను కానీ తల్లిదండ్రులను కానీ ఉత్తేజితులను చేయాలి. మాతృభాషలో విద్యాబోధన ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ మాతృభాషలో విద్యాబోధన ఖచ్చితంగా అమలు చేయటం ద్వారా విద్యార్థుల యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు మనం అందించగలుగుతాం. లేని ద్వారా భాష అనేటువంటిది మనుగడను కోల్పోతుంది. మరియు ఈ స్థాతిక సాంకేతిక పదజాలాలను కూడా మాతృభాషలో మనం అందించగలిగితే డిగ్రీ స్థాయి, పీజీ స్థాయిలలో కూడా తెలుగు మాధ్యమంలో చదువుకోవడానికి విద్యార్థులు ఉత్తేజితులవుతారు. మరియు దాని ఉత్తేజితులు కావటానికి సాంకేతిక పదజాలను కానీ, పురామర్శ గ్రంథాలను కానీ, రెఫరెన్స్ బుక్స్లను కానీ మనం ప్రభుత్వాలు కానీ మనకు అందుబాటులో ఉండేటువంటి తెలుగు అకాడమీ కానీ మనకు అందించగలిగినట్లయితే ఆ భాషను మనం పరిరక్షించుకోగలుగుతాం. మరియు ఈ ఆంగ్ల భాష యొక్క వ్యామోహాన్ని మనం తగ్గించినట్లయితే, మాతృభాషలోనే ఖచ్చితంగా విద్యాబోధను రూపొందించినట్లయితే ఆ భాషను మనం మనుగడ సాధించుకోగలుగుతాము. మరియు ఈ భాషకి మాతృభాషలో జరిగినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలలో కానీ, విద్యా అవకాశాలలో కానీ ప్రత్యేక అవకాశాలను ప్రభుత్వాలు కలిగించినట్లయితే ఆ మాతృభాషలో విద్యాబోధాన్ని కలిగించుకోగలుగుతారు. ఈ మాతృభాషలోనే విద్యాబోధన కలిగించాలనేసి మనకు వివిధ విద్యా సంస్థలు, విద్యా కమిషన్స్ కూడా మనకు చెప్పారు. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన చేయగలిగినట్లయితే ఆ విద్యార్థి ప్రముఖ వ్యక్తిగా వివిధ భాషలను కూడా నేర్చుకోగలగటానికి ఉత్తేజితుడవుతాడనేటువంటిది మనకు మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా మన యొక్క భాషా పరిరక్షణకు మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్య కార్యక్రమాలు. దీని ద్వారా మనం ముఖ్యంగా ఒకటి, ప్రసార మాధ్యమాలలో తెలుగు భాష ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క రూపాలు ఏ విధంగా జరిగింది, ఈ మాతృభాష ప్రపంచ భాషలు వాటి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క అంతరించిపోయేటువంటి భాషలు ఏ విధంగా ఉన్నాయి, ఆ అంతరించిపోవటానికి గల కారణాలు ఏంటివి, ఆ అంతరించిపోయేటువంటి భాషల గురించి
ప్రపంచ దేశాలను యునెస్కో ఎట్లా సంఘటితం చేస్తుంది, ఆ భాషా పరిరక్షణకు వివిధ దేశాలు ఏ విధంగా ప్రోత్సాహం చేయగలుగుతున్నవి అనే అంశాలను కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాము. అంతేకాక సమాజంలో ఒక భాషని పరిరక్షించడానికి, ఆ భాషా పరిరక్షణకు భాషోపాధ్యాయులుగా, విద్యా వ్యవస్థలుగా, ప్రభుత్వాలుగా, ప్రభుత్వేతర అంశాలుగా ఒక భాషా పరిరక్షణకు ఏ విధంగా మనము తోడ్పడాలి అనేటువంటి అంశాలను ఇక్కడ మనం నేర్చుకోగలిగినాము. భాషా పరిరక్షణకు చేపట్టవలసినటువంటి చర్యలు. ఒక భాష ముప్పు వాటిల్లితే ఆ భాష మాట్లాడే వారి యొక్క సంస్కృతి కూడా అంతరించిపోతుంది. అంతేకాక ఆ జాతి యొక్క ఆచార సాంప్రదాయాలు, ఆ కళలు ముందు తరాలకు కూడా వ్యాప్తి చెందవు. సో భారతీయ భాషలు ముఖ్యంగా ఈ భారతీయ భాషల్లో తెలుగు ఆపదలో కలగటానికి గల కారణాలు ఏంటివో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆంగ్ల భాష యొక్క ఆధిపత్యము. ఈ ఆంగ్ల భాష యొక్క ఆధిపత్యము తెలుగు భాష మీద దాదాపుగా బ్రిటిష్ పరిపాలన నుంచి మన మీద ఉన్నది. సో ఈ ఇంగ్లీషు ఆంగ్ల భాష యొక్క ఆధిపత్యము ద్వారా విద్యా వ్యవస్థ, సాంకేతికత, ప్రచార వ్యవహారాలు, ప్రచార సాధనాలు, సమాజము ఇవన్నీ కూడా ప్రతి విషయంలో కూడా ఆంగ్ల భాష యొక్క ఆధిపత్యం మనలో ఉంటుంది. ఈ ఆంగ్ల భాష యొక్క ఆధిపత్యము ద్వారా మన యొక్క మాతృభాష అయినటువంటి తెలుగు భాష ప్రమాదానికి లోనవుతుంది. ఏ విధంగా అంటే సమాజంలో కానీ, నిత్య వ్యవహారంలో కానీ, ఒక ఉపాధ్యాయ ఉద్యోగిలో కానీ, వ్యవహారంలో కానీ ఎక్కువగా మనము ఆంగ్లము మాత్రమే ఉపయోగిస్తున్నాము. దాని ద్వారా మన తెలుగు భాష ఆపద కలుగుతుంది. నెక్స్ట్ ఆంగ్ల భాష యొక్క ప్రభావం వల్ల భారతీయ భాషలో పదాల వాక్య నిర్మాణంలో కూడా మార్పు సంభవిస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే తెలుగు భాషలో కర్త, కర్మ, క్రియ ద్వారా భాష రూపాంతరం చెందుతుంది. ఆంగ్ల భాషలో కొన్ని సమాన భాషలు ఉంటాయి, సమాన పదాలు ఉంటాయి. తెలుగు భాషలో ఒకే అర్థానికి వివిధ పదాలను ఉపయోగిస్తాము. అదే ఆంగ్ల భాషలో అయితే అర్థము ఒకటే దానికి ఒకటే పదాలను మనం ఉపయోగిస్తాం. దాని ద్వారా కూడా ఆంగ్ల పదాన్ని వాక్య నిర్మాణానికి తెలుగు పదాల యొక్క వాక్య నిర్మాణాలకి చాలా తేడా ఉండటం ద్వారా ఈ భాష ఆంగ్లము ద్వారా తెలుగు మనము తర్జుమా చేసినప్పుడు, తెలుగును ఆంగ్లంలోకి తర్జుమా చేసినప్పుడు కూడా వాక్య నిర్మాణంలో, భావ నిర్మాణంలో ఉండేటువంటి విషయ గ్రహణంలో కూడా మార్పు చెందుతుంది. దాని ద్వారా ఉండేటువంటి అర్థాలు కాకుండా అసభ్య పదజాలానికి కూడా రూపాంతరం చెందుతుంది. ఆ అసభ్య పదజాలం ద్వారా మన వ్యవహారంలో కూడా అవమాన పాలు కావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాక తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలోనే ప్రోత్సహించడం ద్వారా, వాటిని మాత్రమే ఇష్టపడటం ద్వారా కూడా మన భారతీయ భాష అయినటువంటి తెలుగు భాష మనుగడ సాధించలేకపోతుంది. ఎందుకు అని అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేటువంటి కోరిక, జిజ్ఞాస అనేటువంటిది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా మాతృభాష అయినటువంటి ఒక ప్రాంతపు భాష, ఒక మాండలిక భాషను నేర్చుకోవడం ద్వారా ఇతర ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు మనుగడలో మనకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కోరికకు అనుగుణంగా విద్యార్థులను ఆ ఆంగ్ల మాధ్యమ భాషలో అడ్మిషన్స్ ఇవ్వడం ద్వారా, ఆ భాష నేర్పించడం ద్వారా కూడా మన మాతృభాష అనేటువంటిది మనుగడ సాధించలేదు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచే పిల్లలను ఇంగ్లీష్లో మాట్లాడమని ప్రోత్సహించడం. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి పాఠశాల విద్యా వ్యవస్థ ముఖ్యంగా శిశు అభినయ, వాచికాభినయాల ద్వారా మనల్ని నేర్పించమని మనకు విద్యా కమిషన్లు చెప్తున్నవి. కొన్ని విద్యా వ్యవస్థలలో ఇప్పుడున్నటువంటి విద్యా పరిగణనలోకి తీసుకున్నట్లయితే విద్యార్థులకు ఆంగికాభినయాలు, వాచికాభినయాలు అనేటువంటి తగ్గించిండ్రని మనం చూసుకోగలుగుతాం. ఎందుకంటే ఎక్కువగా కూడా విద్యార్థులను పుస్తకాల పురుగులుగా తయారు చేస్తున్నారు. ఈ పుస్తక పురుగులను తయారు చేయటం ద్వారా విషయ గ్రహణాన్ని కానీ, భావగ్రహణాన్ని కానీ, విషయ స్పష్టతను కానీ గ్రహించలేకపోతున్నాడు.
ఎందుకనంటే మాతృభాషలోనే ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు మాతృభాషలో విద్యాబోధన చెప్పినట్లయితే తన యొక్క హావభావాలను కానీ, సంస్కృతి సాంప్రదాయాలను కానీ, తన యొక్క ఆచార వ్యవహారాలను కానీ, తనలో ఉండేటువంటి మూల అంశాలను కానీ, తన సమాజాన్ని కానీ గుర్తించగలుగుతాడు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన సనాతన ధర్మానికి అనుగుణంగా మన యొక్క భాష ద్వారా, తెలుగు మాధ్యమాల ద్వారా ఇతిహాస పురాణాలు అనేటువంటిది ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. మన పురాణాలలో తీసుకున్నట్లయితే ఒక మహాభారతమే కానీ, ఒక రామాయణమే కానీ, ఒక భాగవతమే కానీ, ఒక రామాయణంలో ఒక వ్యక్తి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంది, ఒక వ్యక్తి సమాజంలో ఏ విధంగా బతకగలగాలి, ఒక వ్యక్తి కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి స్నేహితులతో ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి గురువుతో ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఒక విద్యార్థిగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని వివరించింది. అదే ఆంగ్ల మాధ్యమంలోకి చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు సందర్భం లేనటువంటి విషయాలను కూడా మనకు అక్కడ రైమ్స్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. అట్లా కాబట్టి ప్రాథమిక దశలో ప్రాథమిక విద్యాబోధన అనేటువంటిది మాతృభాషలోనే జరగాలి. అందుకే మాతృభాషని నిర్లక్ష్యం చేయటం ద్వారా కూడా ఈ భారతీయ భాషలైనటువంటి మన తెలుగు మనుగడ సాధించలేకపోతుంది. అంతేకాకుండా గిరిజన జాతులు వాళ్ళ యొక్క భాషకి ప్రోత్సాహకం లేకపోవడం ద్వారా వారు తమ మాతృభాషలో చదువుకోవడానికి అవకాశాలు లేవు. ఎందుకనంటే వాళ్ళ యొక్క లిపి అనేటువంటిది కొన్ని భాషలకి లేదు. లిపి లేనటువంటి భాషలు కేవలం నిత్య వ్యవహారంలో మాత్రమే ఆ భాష మనుగడ సాధించగలుగుతుంది. ఎప్పుడైతే లిపి లేనటువంటి భాషలు, ఆ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు మరణించారా, లేదు ఆ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు ఆ భాషను మాట్లాడలేని స్థితి అయినట్లయితే వారు ఆ మాతృభాషలో చదువుకోవడానికి అవకాశాలు ఉండవు, ఆ భాష మనుగడ సాధించడానికి ఆస్కారము ఉండదు, ఆ భాష ముఖ్యంగా మనుగడలోకి లేదు. సో లిపి లేనటువంటి భాషలకు ఎక్కువగా మనము ప్రమాదానికి గురవుతున్నాం అనేటువంటిది మనం గుర్తించాలి. ఆ లిపి లేనటువంటి భాషలను గుర్తించి మన యొక్క ప్రపంచ దేశాలైనా సరే, ప్రభుత్వాలైనా సరే, ప్రభుత్వేతర అంశాలైనా సరే ఆ భాషని పరిరక్షించడానికి ఏమైనటువంటి కార్యక్రమాలు, ఆ భాష పరిరక్షణకు చేయాల్సినటువంటి ప్రోత్సాహకాలు చేసినట్లయితే ఆ భాష అనేటువంటిది మనుగడ సాధించగలుగుతుంది. ఒక భాష మాట్లాడేటువంటి వర్గ సభ్యులు, ఆ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు మరణించినట్లయితే ఆ భాష పూర్తిగా మరణించడానికి ఆస్కారం అవుతుంది. ఉదాహరణకి అండమాన్ నికోబార్ దీవులలో ఉండేటువంటి అకాబో అనేటువంటి భాష మాట్లాడేటువంటి చివరి వ్యక్తి 2000 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం ద్వారా ఆ వ్యక్తికి సంతానం లేకపోవడం ద్వారా ఆ భాష అక్కడితోనే అంతరించిపోయింది. కాబట్టి ఇలా అంతరించిపోయినటువంటి భాషలు ఇక మనము మ్యూజియంలో కానీ, మనకు ఉండేటువంటి పురావస్తు శాఖలలో కానీ, పురావస్తుగా ఉండేటువంటి ఒక పుస్తకాలలో కానీ మనం గుర్తించాల్సిందే తప్ప మనకు ఉంచేటువంటి ముందు తరానికి ఆ భాషకి, ఆ భాష ద్వారా వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ఇవన్నీ మనం ముందు తరానికి అందించలేకపోతాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని, గిరిజన ప్రాంతాలలోని ప్రజలు బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగాల కల్పన కోసం వలసపోవడం జరుగుతుంది. ఆ వలసపోవడం ద్వారా అక్కడ వ్యవహారంలో ఉండేటువంటి భాషలే మాట్లాడటం ద్వారా ఆ అవసరం ఏర్పడుతుంది. ఆ ప్రాంతీయ భాషని మాట్లాడటం ద్వారా తన సొంతంగా ఉండేటువంటి భాష, తన యొక్క మాతృభాష వాళ్ళ యొక్క నిత్య వ్యవహారంలో లేకుండా పోతుంది. దాని ద్వారా ఆ వలసపోవడం ద్వారా, ఆ వలస కార్యక్రమాలలో ఉండటం ద్వారా అక్కడి ప్రాంతీయ భాషని మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఆ భాష కూడా మనుగడ సాధించలేకపోతుంది. ముఖ్యంగా ప్రపంచీకరణ ద్వారా, ఈ ప్రపంచ గ్లోబలైజేషన్ ద్వారా ఒక ప్రాంతం వ్యక్తులు ఇతర దేశాలకు వలసపోవడం కానీ, ఉద్యోగరీత్యా కానీ, విద్యారీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ యువకులు విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ స్థిరపడిపోయి అక్కడి భాషను మాత్రమే నేర్చుకుంటున్నారు. అక్కడి భాషలోనే వ్యవహారం జరుగుతున్నది ద్వారా తన మాతృభాష కూడా నిర్లక్ష్యం చేయబడుతుంది. అంతేకాకుండా విదేశీ భాషలను, విదేశీ యొక్క భాషలను నేర్చుకోకూడదు అని మనం చెప్పడం లేదు. కానీ మాతృభాషని పరిరక్షించుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే ఒక చెట్టు మీద కూర్చొని ఆ కూర్చున్న కొమ్మనే నరుకుతూ ఆ చెట్టును కొట్టకూడదని చెప్తున్నాము. ఇతర భాషలు నేర్చుకోకూడదు, ఇతర భాషల యొక్క పరిజ్ఞానం అవసరం లేదు అని మనం ఆలోచించకూడదు.
సమాజము అనేటువంటిది ఇప్పుడు ప్రపంచీకరణ జరిగింది. ఈ ప్రపంచీకరణ ద్వారా ప్రపంచమే మన అందుబాటులోకి వచ్చింది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మన భాషని నేర్చుకుంటున్నాం కాబట్టి మాతృభాష ఎవరికైతే స్పష్టంగా వచ్చి ఉండగలుగుతుందో ఆ మాతృభాష ద్వారా ఇతర భాషలు నేర్చుకోవటము చాలా సులభం అవుతుంది. సో మాతృభాష ద్వారా చెప్పినటువంటి ఒక మనిషి యొక్క ఆనంద అనుభూతులను, ఆచార వ్యవహారాలను, తన యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి అంతఃసౌందర్యాన్ని మాతృభాషలో వ్యక్తపరిచినటువంటి స్పష్టంగా ఇతర భాషలో వ్యక్తపరచలేడు. కాబట్టి ప్రపంచీకరణ ప్రకారంగా విదేశాలకు స్థిరపడిపోయిన వారి యొక్క పిల్లలకు, వాళ్ళ యొక్క సంతతికి, వాళ్ళ యొక్క మాతృభాష యొక్క పరిరక్షణకు వాళ్ళు తోడ్పడగలగాలి. అంతేకాక ఇవి మనం ముఖ్యంగా భాష అనేటువంటిది ప్రమాదానికి లోనవుతూ భాష పరిరక్షణకు లేకుండా ఉండటానికి ఇవి మనం ముఖ్యంగా కారణాలుగా మనం రూపొందించవచ్చు. అంతేకాక భాషా పరిరక్షణకు మనము స్వతహా కొన్ని కార్యక్రమాలను చేయాలి. దీంతో పాటుగా ఈ భాష మనది, మని మాత్రమే అని అనుకునేలాగా చేయాలి. ఎలాగంటే మనకు ఉండేటువంటి పాశ్చాత్య సంస్కృతి మన భాష మీద ప్రభావానికి లోనవుతుంది. కానీ మనకు ఒక మాట చెప్తారు, ఒక కవి ఒక మాట అన్నాడు, పాశ్చాత్య సంస్కృతి ఫెనుతుపానికి రెపరెపలాడుతున్నటువంటి మన సాంప్రదాయ మానవతా జ్యోతిని 2 చేతులతో అడ్డుకట్ట వేస్తూ ఇది మనది, మని మాత్రమే అనేటువంటి ఒక భాషని ఎవరైతే పరిరక్షించగలుగుతారో ఆ భాషని పరిరక్షించినటువంటి ముఖ్య వ్యక్తులుగా మారుతారు. అలాంటి గొప్ప మహనీయులను, మహానుభావులను మనం ఎప్పుడు కూడా సదా గుర్తించగలగాలి. భాష మీద, భాష యొక్క అభివృద్ధి మీద, భాష ఉద్యమాల మీద ఎంతోమంది మన యొక్క రచయితలు, కవులు ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా పణంగా పెట్టారు. దాని ద్వారా మన భాష అనేటువంటిది పరిరక్షించబడుతుంది. మనకు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి వ్యవహారాలను, మన వ్యక్తీకరణను, భావ అవజాలాన్ని, భావ వ్యక్తీకరణను, విషయ స్పష్టతను, భావగ్రహణాన్ని కూడా మాతృభాష ద్వారా, మన ప్రాంతమైనటువంటి తెలుగు భాష ద్వారా నేర్చుకోగలిగితే, మన వ్యక్తీకరణ చేయగలిగితే ఆత్మానందాన్ని కూడా మనం పొందగలుగుతాం. కాబట్టి భాషని పరిరక్షించాలంటే ఆ భాష ఉండేటువంటి వ్యక్తులకి అవకాశాలను కల్పించాలి. ఆ భాషని అవకాశాలను కల్పించడానికి ఏ ప్రాంత వ్యక్తులు ఆ భాషను నేర్చుకోగలుగుతున్నారో ప్రభుత్వాలు ఆ ప్రాంతంలోనే ఆ భాషలను, పాఠశాలను నిర్మించగలగాలి. ఆ పాఠశాలను ఆ ప్రాంతంలోనే స్థాపించినట్లయితే యువకులు కానీ, యువత కానీ అక్కడి ప్రాంతంలోనే ఉండి ఆ భాషని నేర్చుకోగలుగుతారు. ఈ వలసబాటుతనం కానీ, ఇతర ప్రాంతాలకి భాషను నేర్చుకోవటానికి కానీ, వృత్తిపరంగా కానీ ఇతర ప్రాంతాలకి వలసపోవటాన్ని మనం తగ్గించగలుగుతాం. అంతేకాక ఈ నిమ్న జాతులు, గిరిజన జాతులటువంటి భాషలను పరిరక్షించడానికి వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలను కలిగించాలి. ఆ ప్రత్యేక సదుపాయాలతో పాటుగా విద్యా ఉపాధి కార్యక్రమాలలో కూడా వాళ్ళకు ప్రత్యేక ప్రోత్సాహాలను కల్పించినట్లయితే ఆ భాషను మనం గుర్తించగలిగినట్లయితాం, ఆ భాషని పరిరక్షించగలిగినట్లయితాం. అంతేకాక యువత మన భారతదేశంలో మనకు చరిత్ర చెప్తున్నటువంటి కారణంలో ప్రపంచంలో లేనటువంటి యువత మన భారతదేశంలోనే ఉన్నది అని మనకు హిస్టరీ చెప్తున్నది. దాని ద్వారా ఈ యువతని మనం సరైన దారిలో పెట్టినట్లయితే, అది భాష ద్వారా మనం సరైన దారిలో పెట్టినట్లయితే ఆ వ్యక్తులను కానీ, ఆ వ్యక్తిలో ఉండేటువంటి వ్యవస్థను కానీ మన దేశానికి మనం ప్రోత్సహించినట్లయితాం. ఈ యువతలో ఉండేటువంటి జ్ఞాన సంపదని మనం నేర్చుకున్నట్లయితే, సరైన దారిలో పెట్టినట్లయితే ఒక పరిపూర్ణమైనటువంటి పౌరులుగా మనం తీర్చిదిద్దగలిగినట్లయితాం. అంతేకాక ఈ శాస్త్ర సాంకేతిక పదజాలాన్ని కూడా మన మాతృభాషలోనే తర్జుమా చేసి మనం విద్యార్థులకు అందించినట్లయితే ఈ మాతృభాషను కొంతవరకు మనం పరిరక్షించినట్లయితే అవుతాం. అంతేకాక పరామర్శ గ్రంథాలను కానీ, పాఠశాలలో ఉండేటువంటి విద్యా అవకాశాలను కానీ ఈ మాతృభాషలోనే, ప్రాథమిక భాషలో నేర్పించాలి. ఇతర భాషలు ప్రాథమిక భాషలో ఖచ్చితంగా తెలుగును ప్రోత్సహించి మాధ్యమిక, ఉన్నత స్థాయిలలో ఇతర భాషలను పరిచయం చేసినట్లయితే మాతృభాష, ఇతర భాషలను కూడా మనం నేర్పించినట్లయితాం. ఒక ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తి కేవలము మాతృభాషలోనే నేర్చుకోకుండా ఇతర భాషలను కూడా నేర్చుకోగలిగినట్లయితే, ముఖ్యంగా ఆంగ్ల భాషని మనం ఎప్పుడైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఈ ఆంగ్ల భాషని కూడా పరిపూర్ణంగా పాఠశాల స్థాయిలోనే ఒక భాషగా నేర్పించాలి.
లేదు ఆంగ్ల మాధ్యమాలలో కూడా మాతృభాషను ఒక ఖచ్చితమైనటువంటి విషయంగా నేర్పించినట్లయితే విద్యార్థులను కానీ సమాజాన్ని కానీ మనం పరిరక్షించినట్లయితాం. ప్రతి ఒక్క మాతృభాష ప్రతి ఒక్క విద్యా విధానంలో భారతదేశం మొత్తము ఒక ప్రత్యేక అంశంగా మనం చేర్చాలి. విద్యా వ్యవస్థలో ప్రాథమిక మాధ్యమిక ఉన్నత స్థాయిలలో మనకు ఉండేటువంటి కొఠారి కమిషన్ చెప్పినటువంటి త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి ఖచ్చితంగా. దీని ద్వారా మనం కొంతవరకైనా మన భాషను పరిరక్షించగలుగుతాం. అంతేకాక విద్యా ఉపాధి కార్యక్రమాలలో యువతకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులలో కుటీర పరిశ్రమలను ప్రోత్సహించినట్లయితే ఆ భాష ఆ ప్రాంతానికి మనుగడ సాధించినట్లయితుంది. అంతేకాకుండా డిగ్రీ స్థాయి స్నాతకోత్తర స్థాయి పీజీ స్థాయిలలో కూడా మాతృభాషలో విద్యాబోధన జరిగేలా మనం ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఇవ్వాలి. కేవలము ఇతర భాషలో గ్లోబలైజేషన్ అని మాట పెట్టి గ్లోబలైజేషను అని చెప్పి ప్రపంచ భాషను మన మీద ఆపాదించకుండా వ్యామోహాన్ని క్రియేట్ చేయకుండా, వ్యామోహము కాదు ఇది తెలుగు భాష కూడా మనకు ఒక అవసరము, తెలుగు భాషలో కూడా మన యొక్క ఆణిముత్యాలు ఉన్నవి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని. కానీ ఇప్పుడు ఉండేటువంటి సభ్య సమాజంలో దేశ భాషలందు తెలుగు లెస్ అనే స్థితికి మనం దిగజారుతున్నాము. ఇలా మాతృభాష ఇలాగే జరిగినట్లయితే రాబోయే 10 సంవత్సరాలలో తెలుగు భాష కూడా అంతరించిపోయేటువంటి భాషగా యునెస్కో తన అట్లాస్లో రూపొందించేటువంటి స్థితికి మన తెలుగు భాష దిగజారుతుంది. అలా దిగజారకుండా మన మాతృభాషను పరిరక్షించుకుంటూ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వేతర అంశాలు కానీ మనం ముఖ్యంగా చెప్పున్నటువంటి ఉపాధ్యాయులు కానీ తెలుగు భాషోపాధ్యాయులు కానీ వాళ్ళ ద్వారా మన తెలుగు భాషను పరిరక్షించినట్లయితే మన మాతృభాష మనుగడలో ఉండగలుగుతుంది. దీని ద్వారా మనం ముందు తరాలకు ఎంతో విజ్ఞానాన్ని మనం అందించిన వాళ్ళైతాము, మన ఆచార వ్యవహారాలను అందించిన వాళ్ళైతాము. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు మనలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలు తెలియటానికి లేదు. ఒక ఉదాహరణకు చెప్పాలి అని అంటే ఒక దీపావళి పండుగ మనం చేసుకుంటున్నాము. దీపావళి పండుగలో ఒక లక్ష్మీ పూజ చేస్తున్నాం. ఈ లక్ష్మీ పూజలో ప్రతి ఒక్క వస్తువుని 21 ఐటములుగా మనం పెడుతున్నాము. కానీ ఆ 21 ఎందుకు పెడుతున్నాము అనేది ఎవరని చెప్పలేకపోతున్నాం. ఇది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ స్థితిలో మనం ఉన్నది. ఏమిటి అంటే మా అమ్మగారు ఇలా చెప్పారు, నేను ఇలాగే చెప్తున్నాను, ఇలా చేశారు, ఇలాగే చేస్తున్నాం అన్నాం. కానీ ఈ తెలుగు భాష ద్వారా మనం ఇలాంటివి ఎన్నో విషయాలను మనం నేర్చుకోగలుగుతాము. ఇంతటితో ధన్యవాదాలు.